కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 4 ఏళ్లుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్కు జగ్గంపేటకు చెందిన కీర్తిశేషులు నేదూరి శ్రీనివాస్, శాంతి దంపతులు జ్ఞాపకార్థం వారి కుమారులు వీరబాబు, సతీష్ ఆర్థిక సాయంతో అన్నదానం నిర్వహించారు. ఈ అన్న క్యాంటీన్కు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అన్న క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి కమిటీ సభ్యులు మారిశెట్టి భద్రం మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చేందుకు జగ్గంపేటలో గత 4 ఏళ్లుగా అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని, టీడీపీ నాయకులు స్వర్గీయ నేదూరి శ్రీనివాస్, శాంతి దంపతుల కుమారులు వీరబాబు, సతీష్ అన్న క్యాంటీన్లో అన్నదానం ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పులరాజు, మండల టీడీపీ అధ్యక్షులు జీరు మణిబాబు, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండబాబు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ 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 లోపలికి వెళ్ళండి. ఈరోజు డోన్ రేని బాబు రావాలి. బాబు ఏదైతే ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు జరిగింది. దాన్ని మరి గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం తీసేయటం, మరి పేదలకి అన్నం కట్టాలని ఆలోచిస్తుంటే జ్యోతులు మరి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అది మరి పెట్టాలని పేదలకి అక్కడ తీర్చాలని ఆలోచిస్తుంటే మరి చంద్రబాబు నాయుడు మన కంటిన్యూ చేయాలని ఆలోచిస్తుంటే మరి ఏదైతే జగ్గంపేటలో నడిపడుతున్నటువంటి ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద మరి గత 4 సంవత్సరాల నుంచి కూడా మరి పైసలకు 4 సంవత్సరాలు దాటిపోయింది. ఇవాళ అన్న క్యాంటీన్ మేము ఏం చేస్తున్నాం, జగ్గంపేట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి దాతల సహకారంతో అన్న క్యాంటీన్ ప్రారంభం జరుగుతుంది. మరి అన్న క్యాంటీన్కి దాత మా సోదరుడు నేదూరి శ్రీనివాస్ గారు, అలాగే బుక్సీని గారు, అలాగే మరి మా
వాళ్ళ శ్రీమతి ఏదైతే శాంతి గారు సహకారంతో వాళ్ళ కుమారుడు జగబాబు గారు సతీష్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే మా తమ్ముడు ఒక సీని గారు అయితే అంతగా అర్థమవుతుంది. ఒక సీని గారు ఎంతో తెలుగుదేశం పార్టీ అన్న మరి మేమన్నా నా కుటుంబం ఎంతో అభివృద్ధి వ్యక్తి. మరి ఒక సీని గారు మరి అటువంటి వాడు మరి మా సోదరులు మాకు లేకపోవడం మరి కృషి చేయడం చాలా బాధాకరమైన మంచి కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో వాళ్ళ కుమారులు ముందు రావడం జరిగింది. మరి వాళ్ళ కుటుంబాన్ని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఇవాళ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా వాళ్ళని అభినందనతో జరుగుతుంది.